విరమనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. జనసేన పార్టీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టాలని జనసేన పార్టీ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. స్థానిక 10వ డివిజన్లో బుధవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులను కలుసుకుని తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర డోర్ టు డోర్ వెళ్తున్నాను. ఆ సందర్భంగా మా మహిళా కార్మికులు కూడా ఉంటారు, ఒకసారి చూసి వెళ్దాం, కలిసి వెళ్దామని వచ్చాను. మరి మీ అందరికీ కూడా ఒక విషయాన్ని, ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ 70 సంవత్సరాల్లో అనేక మందికి మనం ఓట్లు వేసాం. మేము కూడా చాలామందికి మిమ్మల్ని అందరిని ఒప్పించి చాలామందికి ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని బతులాడి వేయించాం. ఒక్కసారి అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో లీడర్సు, ఆ గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఉద్యమాల్లో, కార్మిక సంఘాల్లో, లేకపోతే పేద ప్రజల్లో, మన మధ్యతరగతి కుటుంబీకుల నుంచి అభ్యర్థిగా నేను మీ అందరి దగ్గరికి వచ్చి అభ్యర్థిస్తూ ఉన్నాను. ఒకసారి రిక్వెస్ట్గా మీ అందరిని అడుగుతూ ఉన్నాను. మరి జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఒక్కసారి, ఎన్నిసార్లు వేసారు, ఒక్కసారి ఈ పార్టీలు అనేది తీసి ఒక్కసారి మీ సోదరుడిగా, మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇస్తే ఒక ఎమ్మెల్యే ఎంత మంచి పని చేయాలంటే ఎంత చేయగలడో చేసి చూపిస్తారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రణాళికను ఎన్నికల పరిశీలకులకు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ నుండి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ వరకు అన్ని అంశాలలోనూ ఎన్నికల సిబ్బందికి పటిష్టమైన శిక్షణ అందించి ఎన్నికలు సజావుగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 2 పార్లమెంటు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని వీటికి 17 మంది రిటర్నింగ్ అధికారులుగాను, 48 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగాను, 334 మంది సెక్టోరల్ అధికారులుగాను, 655 మంది మైక్రో అబ్జర్వర్లుగాను నియమించామన్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిస్థాయి భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో భద్రతను మరింత పటిష్టం చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఎక్కడైనా జరిగితే ప్రజల నుండి సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వాటిని 100 నిమిషాలలోగా పరిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు దేవదత్ శర్మ, ప్రదీప్, సందీప్ దాస్, మిలింద్ వి పాటిల్, ఎంసి మరాండి, హవాయ్ సింగ్, ఏలూరు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పోలీసు భద్రతా పరిశీలకులు స్వాసింగ్ గోడారా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. Special Secretary, Government Haryana, and Archives Department and Director Archives. I have 3 constituencies, 2 in Krishna district, Luzvid and Kaitalu, and 1 in Hiluru, that is Chintala Pudi. Thank you. Good evening, I am Sandeep Das. I am Commissioner Secretary, Concerned and Rural Development
Department, Government of Assam. I have been appointed as observer for Assembly constituencies 60, 61 and 62. Maybe day after tomorrow on 28th. Another observer for 3 assembly segments reporting tomorrow. So 2 more observers have to report in the district. 3 assembly parliament in Rajahmundry because Rajahmundry parliamentary constituency seat is staying there. So that way we have almost all the observers in the field, and I'm sure all the ROs would have made them and also arriving on 28th, the day of withdrawal. So the full team from the ACI and the observers will be in the field to monitor the free and fair conduct of the election. So I quickly all 15 returning officers can introduce, and then. వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ పనివార్ల సంఘం 18వ వార్షికోత్సవం స్థానిక కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కె కృష్ణమాచార్యులు, అధ్యక్షులుగా రంగ వెంకట పేరలింగయ్య, ప్రధాన కార్యదర్శిగా నోడగాని సురేష్, కోశాధికారిగా ఈమంది నరసింహారావు ఎన్నికయ్యారు. సమావేశంలో కె కృష్ణమాచార్యులు, ఈతకోట భీమేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్. అలాగే మనకి ఇళ్ల స్థలాలు, ఎవరికైతే ఇల్లు స్థలం లేదో, ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ మంజూరు చేయాలని చెప్పేసి మనం ఈ సమావేశంలో ఒక తీర్మానం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ యూనియన్ని బలోపేతం చేసుకుంటూ ఈ 18 సంవత్సరాలు జరిగింది. ఇక ముందు కూడా ఈ యూనియన్ని బలోపేతం మీరందరూ చేయాలని ప్రయాణం చేసినా కానీ సాఫీగానే జరుగుతూ వచ్చింది. కాకపోతే ఈ 3-4 సంవత్సరాల నుండి కొద్దిగా యూనియన్లో కొద్దిగా లోపం జరిగింది. మీటింగ్ సరిగా చక్కగా పెట్టకపోవడం, పెట్టకపోవడం కూడా అది మా అశ్రద్ధ అనుకున్నాం. కొంత ఏంటంటే ముందు వర్కర్స్ ఉండేవారు, ఏదో పని మీద వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా చేసినా కానీ కొద్దిగా షాప్ దగ్గర పని జరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే కొద్దిగా పని జరుగుతూ ఉన్నాయి కదా. అధికారులు 3 సంవత్సరాలు వీళ్ళకే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది యువకుల్ని కొంతమందిని మీరు తీసుకుని మీ నాయకత్వంలోనే ఇంకో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా ఈ యూనియన్ ఇలాగే కలిగితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చింతలపూడి టీడీపీ అభ్యర్థి కర్రా రాజారావు కోరారు. జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మీరందరూ కూడా మాకు సహకరించి రేపు జరగబోయే మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను స్థానికంగా ఉంటూ
మరి అక్కడే వైద్యపరమైనటువంటి ప్రజాసేవ చేస్తూ ఇంకొక పక్క మరి ప్రజా సమస్యల మీద మరి అనేక పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులతోనూ అదేవిధంగా ప్రజా సంఘాలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారంలో నేను ఎంతకాలం ఈ యొక్క 10 సంవత్సరాలు ఉన్నాను. మరి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయాక అనేక కేవలం ఆర్థికపరమైన సమస్యలే కాకుండా మరి పారిశ్రామికంగాను మరి అదేవిధంగా వ్యవసాయ రైతాంగానికి కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందనే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశానికంటే సైకిల్ గుర్తు మీద ఓటేసి మరి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గన్ని వీరాంజనేయులు అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గన్ని నియోజకవర్గ పరిధిలోని ఉంగుటూరు మండల వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మాగంటి బాబు తనయుడు మాగంటి రామ్జీతో కలిసి ప్రచార వాహనంపై బైక్ ర్యాలీగా ఉంగుటూరు మండలంలోని ఎర్రమిల్లిపాడు, నల్లమాడు, కంసాలిగుంట, కొత్తగూడెం, గోపీనాథపట్నం, గొల్లగూడెం, రామచంద్రపురం, గోపాలపురం గ్రామాల్లో వీధి వీధికి తిరిగి అభివాదం చేస్తూ ఓటర్లను సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన ఓట్లు ప్రతి బండి కూడా వెనకాలే ఉండాలి. మన శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మన ఎన్నికల గుర్తు సైకిల్. మన సైకిల్ గుర్తుపై రైతుకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం కావాలన్నా 11వ తారీఖు దాటగానే మనకేంటంటే ప్రభుత్వంతో సంబంధం అది శాంక్షన్ అయిపోయింది కాబట్టి మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్ వేసే బాధ్యత నేను తీసుకుంటానని, అలాగే మరి ఇక్కడ వివో బిల్డింగ్ కూడా మరి చివరి దశకు వచ్చింది, కంప్లీట్ అయినట్టుంది. అలాగే అమ్మలు అక్కలు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి కూడా తప్పనిసరిగా చేసుకుందామని, ముఖ్యంగా పెన్షన్దారులకి ఒక విన్నపం. 200 పెన్షన్ని 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చే నెల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారమ్మా. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. 3,000 రూపాయల పెన్షనే కాకుండా ఎవరైతే డ్వాక్రా సోదరీమణులు ఉన్నారో వారందరికీ కూడా రేపు 5వ తారీఖున 4,000 ఇస్తే 10,000 ఇచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చే పథకానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. తమ్ముడు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు విజయం కోరుతూ బుధవారం ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను ఉద్దేశించి సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని, విభజన హామీలు అమలు చేస్తామని, బాబు వస్తే జాబు వస్తుందని, ₹2కే మినరల్ వాటర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మనెంట్ చేస్తాను, కనీస వేతనాలు అమలు చేస్తాను, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాము అనే తదితర హామీలు అన్ని అమలు చేయలేదని విమర్శించారు. జనసేన, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలు ప్రత్యామ్నాయ కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వస్తున్నాయని అన్నారు. ఈ కూటమి తరపున ఏలూరు అసెంబ్లీకి జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య, బి జగన్నాథరావు, వి సాయిబాబు, పార్టీ కార్యకర్తలు కోటేశ్వరరావు, లద్దాన సత్యనారాయణ, యేసుబాబు, సుందరయ్య, అల్లం వెంకటేశ్వరరావు, ఆర్ నరసింహమూర్తి, రమణ, రామచంద్రరావు, నాగరాజు, వై రాజు తదితరులు పాల్గొన్నారు.
మన కూడా పెట్టుకో మన కూడా పెట్టుకోండి సిపిఎం గమనించి ప్రత్యేకించి వామపక్షాల చొరవతో ఈరోజు జనసేన వామపక్ష పార్టీలు బీఎస్పీ కలిపి కూటమిగా ఏర్పాటైనవి. కాబట్టి విజ్ఞులైన ఓటర్లందరూ కూడా ఆలోచించి రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన వామపక్షాల బీఎస్పీ కూటమికి బలపరచాలనేసి ఏలూరులో జనసేన అభ్యర్థులకి అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడికి ఓటేసి గెలిపించాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏసిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెదేపాను మరోసారి ఆశీర్వదించండి. ప్రభుత్వ విప్ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. టీడీపీని గెలిపిస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు. ఎమ్మెల్యే ఏలూరు తెదేపా అభ్యర్థి బడేటి బుజ్జి. వైసీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ అమలు. వైకాపా ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ల నాని. నీతివంతమైన పాలనతోనే ప్రగతి. జనసేన అభ్యర్థులు పెంటపాటి, రెడ్డి అప్పలనాయుడు. దెందులూరు సీటును జగన్కు బహుమతిగా ఇస్తా. వైకాపా అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి. భాజపాను గెలిపిస్తే సుస్థిర పాలన. బీజేపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి రామకోటయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.